కానీ 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు పటాన్ చెరువు ప్రజలు నన్ను. నేను ఎక్కడ నికాసైన ఎమ్మెల్యేగానే ఉన్నా నేను. అందుకనే గెలిపించారు, శ్రీనివాస్‌ని ఓడగొట్టారనే. నేను అదే చెప్తున్నా కదన్నా, ఇందాక కూడా చెప్పిన భార్గవ్ అన్న, ఇదంతా నా నా అధిష్టానంలో కొన్ని ఈక్వేషన్స్ వల్ల నేను 2 సార్లు కూడా నేను 2 సార్లు పోటీ చేసిన, 2 సార్లు కూడా లాస్ట్ లాస్ట్ డేట్ నామినేషన్ రోజే నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది, నాకు ప్లేయర్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది టికెట్ ఒకవేళ ముందే అనౌన్స్ చేస్తుంటే ఇప్పటికి ఎప్పుడో ఆయన మడత పెట్టి ఇంట్లో కూర్చోబెడుతుంటే నేను మైపాల్ రెడ్డిని ఎప్పుడో మడత పెట్టి ఇంట్లో కూర్చోబెడుతుంటే నేను అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఇది కాన్స్టిట్యున్సీ చిన్నది కాదు. అవును, పెద్ద ఈ కాన్స్టిట్యున్సీ 4.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, 4 మండలాలు ఉన్నాయి, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ 3 డివిజన్లు ఉన్నాయి. ఇది 4.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. దీంట్లో నాకు లాస్ట్ 11 రోజుల టైంలలో 2 సార్లు వచ్చినా కానీ ఆ రోజు 80,000 ఓట్లు సాధించినాం. తర్వాత మళ్ళీ మేము ఇన్ని ఈక్వేషన్స్ ఇబ్బందులు వచ్చినా, ఇన్ని పరిస్థితులు వచ్చినా లాస్ట్ డేనే మళ్ళీ 11 రోజుల టైం వస్తే కూడా నేను 1,00,000 ఓట్లు తెచ్చిన. 2 సార్లు కూడా అన్యాయం జరిగింది కాడ శ్రీనివాస్. నేను చెప్తున్నాను, వాస్తవమే అది. 2 సార్లు కూడా ఈరోజు నిజంగా చెప్తున్నా, మైపాల్ రెడ్డి బలవంతుడు కాదు. నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈరోజు కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరువులో ఓడిపోవడానికి కారణం మైపాల్ రెడ్డా, నీలమ్మదా? నేనేం చెప్తున్నా, నా అధిష్టానం అనేది ఆ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ దిక్కెళ్ళి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని పరిణామాల వల్ల కొంచెం కోఆర్డినేషన్ తప్పి దాని విషయంలో కొంచెం ఇబ్బంది జరిగింది, టికెట్ విషయంలో జాప్యం జరిగింది. ఆ విషయంలోనే ఈరోజు ఇది ఓడిపోవడం తప్ప నాకు కార్యకర్తలు నాకు బలంగా ఉన్నారు, ప్రజలు బలంగా ఉన్నారు. బీఎస్పీ నుంచి పోటీ చేయకపోతే ఈరోజు కాట శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉండేటోడని నా అభిప్రాయం. 100% అది అయి ఉండొచ్చు, 100%. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం చూసినాం, రాష్ట్రం మొత్తం కూడా ముదిరాజ్ కమ్యూనిటీ అనేది ఒకటి నడుస్తూ ఉండే. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఒక సీటు కూడా ఇవ్వలే. అలా కాంగ్రెస్ ఏమైపోయింది, వికాసమైన కార్యకర్తలందరూ కూడా ఆ రోజు తను ఇళ్ళకి రావడం, ఇళ్ళకి వచ్చిన తర్వాత మన టికెట్ ఇవ్వడం, మళ్ళీ తీసుకోవడం, ఇదంతా కూడా ఒక కమ్యూనిటీ కొద్దిగా పార్టీకి కొంచెం దూరం అయ్యే ప్రయత్నం జరిగింది ఆ రోజు. ఇక అందులో భాగంగా నాకు టైం లేకపోవడం, ఆడికైనా కానీ చేయాల్సినంత కార్యకర్తలు చేసి, తిరగాల్సినంత తిరిగి, చేయాల్సినంత చేసి, ఎంత చేయాలో అంత చేసినాము. ఆడికైనా 1,00,000 ఓట్లు దాల్చినాము. ఎంత గొప్ప మెజార్టీతో గెలిచిండినా. ఆయన 200 మంది లీడర్లు ఉన్నారు ఆయన దగ్గర 200 మంది ఉండలేని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్వం సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు అంతా నీ పక్షాన్నే ఉన్నారు. ఈడ ఓన్లీ కాట శ్రీనివాస్ గౌడ్ ఒకడే. కాట శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలు అంతే, ఈడ ఎవ్వరు లేడిగా. ఒకటి పేరు చెప్పుకుంటాడు కూడా పక్కన లేడు. నా పక్కన సింగల్గా ఫైట్ చేసి 1,00,000 ఓట్లు తెచ్చినాం. అవును. సో ఇప్పుడు మీ దగ్గర 200 మంది ఉంటే కూడా నువ్వు మొన్న 3,500 ఓట్లు అయితే నేను ఎమ్మెల్యేని. ఆయన పెద్ద గొప్ప మెజార్టీతో అంత గొప్ప పని చేసి అది అన్ని ఈక్వేషన్ వస్తే ఆ 11 రోజుల టైం వస్తేనే నేను 1,00,000 ఓట్లు తీసుకొచ్చిన అంటున్నా. ఆయన గొప్పలు చెప్పుకుంటుండే. ఈరోజు దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే అని చెప్తున్నా కదా. 30,000 ఓట్లు దొంగోట రాస్తే 3,500 ఓట్లతో గెలిచినావు నువ్వు అంటున్నా నేను. ఇప్పుడు నియోజకవర్గంలో అఫీషియల్గా ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన గుడెం మైపాల్ రెడ్డి అయినప్పటికీ కూడా కాట శ్రీనివాస్ గౌడ్ చెప్తేనే నడుస్తుంది. అఫీషియల్ ఏమున్నది, అఫీషియల్ ఏముంటుంది ఆడ? అఫీషియల్ ఏముంటే అభివృద్ధి కార్యక్రమాల్లో అఫీషియల్ ఉంటే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేటివ్గా కాట శ్రీనివాస్ గౌడ్ మంచి అయినా చెడ్డైనా కార్యకర్తలను కాపాడుకోవాలి. రేపు స్థానిక సంస్థలలో కార్యకర్తలను గెలిపించే బాధ్యత కాట శ్రీనివాస్ గౌడ్. అది నా బాధ్యత. 10 ఏళ్ల సంది నాతో కలిసి పనిచేసారు, నాతో ప్రయాణం చేసి, పార్టీ జెండా మోసారు, పార్టీని కాపాడారు. ఇలా అధికారం వచ్చేదాకా కూడా పార్టీ జరగకుండా నిలబడ్డారు. మా బాధ్యత అది. నువ్వేంది ఈరోజు వస్తావు రేపు పోతావు, అది కాదు కదా. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, మీ పార్టీ కార్యకర్తలకు, మీ అనుచరులకు, మీ అమ్మడి తిరిగే వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? అసలు ఇంత జరుగుతుంది, అరాచకం జరుగుతుందని చెప్తున్నారు మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అండగా నిలబడేది కాట శ్రీనివాస్ గౌడ్. కార్యకర్త అంటోడు పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మంచి చేసినా చెడ్డ చేసినా, నేను చెప్తున్నా ఈరోజు, మంచి చేసినా చెడ్డ చేసినా కాట శ్రీనివాస్ గౌడే బాధ్యత. అది కూడా నేను చెప్తా ఉన్నా. ఒకవేళ అది చెడు జరిగినా కానీ మందలించుకుంటాం, మళ్ళీ క్రమశిక్షణ నేర్పిస్తాం, ఇది తప్పని చెప్తాం. కానీ నాకు తెలియదో, నాకు సంబంధం లేదని పారిపోయేటోడు కాట శ్రీనివాస్ గౌడ్ కాదు అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క కార్యకర్తకి ధైర్యం అండగా కాట శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, నిలబెట్టుకుంటాడు. రేపు కార్యకర్తలను బలోపేతానికి కూడా పూర్తి స్థాయిలో నిలబడతా. ఓకే, ఇది నా బాధ్యత. నాకు 10 ఏళ్ల సంధి నా నిలబడుకుంటా నా గురించి పోరాడినటువంటి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాకు ఉన్నది. దాడికి ప్రతి దాడి తప్పదు అంటున్నాడు మైపాల్ రెడ్డి. రెడీగా ఉన్నారా మీరు? మరి బరాబర్ ఏం దాడి చేసేది ఏంది? కుస్తీపోట్లు ఇవేమన్నా నువ్వు నేను పైలవానికి చేసేది ఉందా? రాజకీయంగా నువ్వు ఎదుర్కొనేదేందో నేను ఎదుర్కొనేదో 10 ఏళ్ల సంది కొట్లాడుతున్నాం, చూసుకుందాం ఏమున్నది దానికి. ఇంతకంటే ఎక్కువ ఆరో చేసినావు కదా, చేసినంతా చేసినావు, ఎంత ఏనంత చేసినావు, ఎంత కార్యకర్తలను ఏ విధంగా ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రాసి రంపాన పెట్టినావు అందరికీ తెలిసిందే కదా.
ఈరోజు ఏం భయపడేదేముంది ఏమని నేనేమంటున్నా నువ్వు తెలుసుకుందాం నేను తెలుసుకుందాం అంటే ఏమన్నా బరిలో దిగేం కుస్తీపోటీ కొట్లాడుకునేది ఉందా ఈరోజు ఇద్దరం ఏమైనా కుస్తీపోటీ పట్టేది ఉందా? ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా ఎదుర్కొనే ఎమ్మెల్యే డబ్బు లేనోడు రాజీనామా. ఇవన్నీ మాట్లాడతాడు. ఉమ్. ఎదుర్కొనేది ఏముంటుంది, ఎదుర్కొన్నానికి ఏం కుస్తీపోట్లు అంటే చెప్పు మన పేరు ఓ రోజు స్థలం డిక్లేర్ చేయి, టైం డిక్లేర్ చేయి, చూసుకుందాం మళ్ళీ నేను వస్తాను నువ్వు వస్తా కొట్లాడుకుందాం మళ్ళీ అట్లా అనుకుంటే అది కాదు కదా రాజకీయంగా. నువ్వు ఇంకా 3 సార్లు ఎమ్మెల్యేని గొప్పలు చెప్పుకున్నావు. ఒక పెద్దరికంగా, ఒక గౌరవంగా, ఒక పద్ధతిగా వివరించడం నేర్చుకో అంటున్నా. ఇప్పటికైనా మారు అంటున్నాను నేను. ఇదే పోకట్లోకి పోతే దాని పరిణామాలు తప్పయ్యి అంటున్నాను నేను కూడా. చూసుకుందామంటే చూసుకునేకి ఏముంటుంది ఇక్కడ? ఏం చూసుకోనికి ఉంటుంది? ఎమ్మెల్యే ఆయన మీరేమో ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎమ్మెల్యే పై స్థాయి ఉంటుంది కదా నియోజకవర్గం. ఏం పై స్థాయి ఉండడేముంటుంది? మంచి పనులు చేయనీకే పైన కిందనో ఏదైనా అవసరమే లేదు అంటున్నా నేను. కార్యకర్తలను కాపాడనీకే నీకు పోస్ట్ అవసరం లేదు, ఫోటో కాలే అవసరం లేదు కదా. కార్యకర్తలను కాపాడుకుంటాడు. అప్పుడే 10 ఏళ్ళలో కాపాడినాం, ఇప్పుడేం కాపాడుకోలేమా మా ప్రభుత్వం ఉన్నప్పుడు? ఈయనేమో అదిరింపులు బెదిరింపులు చేసి ఈయన ఏదో మొత్తం అంచి వేసేస్తా, నేను తెలియకుండా పైన అధిష్టానానికి మాకు తెలియకుండా ఇక్కడ మొత్తం రాసి రంపాన పెడతా అంటే ఎవరు చూసుకుంటావు? ఒక చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు పటాన్ చెరువు ప్రజలకు, మీ కార్యకర్తలకు, మీ అనుచరులకు మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. పటాన్ చెరువు నికాసమైనటువంటి కార్యకర్త కాట శ్రీనివాస్ గౌడ్. ఈరోజు నా కార్యకర్తలకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏది ఉన్నా కానీ కాట శ్రీనివాస్ గౌడ్ అండగానే ఉంటాడు. రేపు స్థానిక సంస్థలలో 15 ఏళ్ళ మీ అందరూ కూడా జెండా మోసి ఈరోజు పార్టీ అధికారంలో వచ్చేదాకా మీ అందరూ పోరాడారు. మిమ్మల్ని మర్చిపోయేది ఉండదు, అధిష్టానం కూడా మర్చిపోయేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తకే అండగా నిలబడుతుంది. ఇలాంటి వచ్చిన వాళ్ళు అల్లండోళ్ళ మాటలు చెప్పేటోడు వచ్చిపోయేటోడు గురించి ఎప్పుడు నిలబడదు కాంగ్రెస్ పార్టీ. మనకు న్యాయమే జరుగుతుంది. మీరు ఎవరు ధైర్యంగా ఉండండి, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈయన బెదిరింపులో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాట శ్రీనివాస్ కూడా ఎప్పుడు మీకు అండగానే ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల విషయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఈ టికెట్ల విషయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ మిమ్మల్ని గెలవలిస్తారా? మీ అనుచరులకి, మీ వర్గాలకి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడ ఎమ్మెల్యే మీరు ఇద్దరు బద్ధశత్రులాగా ఉన్నారు, ఎట్లా కలిసి పని చేస్తారు? ఆయనకు వర్గం ఏమున్నది? ఆయన ఎంబడి ఓడొచ్చిండో 4 పేర్లు చెప్పమను. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు 4 ఓడొచ్చిండు ఆయన పేర్లు వాళ్ళ పేర్లు చెప్పమని ఆయన ఎంబడి వచ్చినాడు. ఓడలేడు, సింగల్గా వచ్చిండు, ఎవడు రాలే. టీఆర్ఎస్లో ఓడిపోయిండు, ఎవడు ఈయన ఎంబడి రాలే. ఈయన బలం ఎంత, ఈయన క్యాడర్ ఎంత, ఈయన కథ ఎంత మొన్న చూసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఎంబడి తిరిగేది కూడా తెలుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఎంబడి వచ్చినాడు ఎవడు లేడు, కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు ఆయన దగ్గర పోయినోడు లేడు. ఈరోజు నికాసమైనటువంటి కార్యకర్త, పోరాడినటువంటి కార్యకర్త ఖచ్చితంగా బీఫామ్లు ఇప్పించుకుంటాం, గెలిపించుకుంటాం. కానీ మిమ్మల్ని దాటుకొని ఆయన పై చేయి చేస్తే ఏం పై చేయి చేస్తాడు? కార్యకర్త గురించి కొట్లాడుతా అంటున్నా. రేపు బీఫామ్ల గురించి కార్యకర్త గురించి కొట్లాడుతా అంటున్నా. కాట శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, అధైర్యపడకండి అని చెప్తున్నా. కార్యకర్తలకి జెండా మోసిన వాళ్ళకి ఖచ్చితంగా బీఫామ్లు ఇప్పిస్తాము, గెలిపించుకుంటాము. ఆయన కూడా ఈ పార్టీలకు వచ్చినప్పుడు ఆయనకు ఉండాలి కదా ఆలోచన. వాళ్ళు 10-20 ఏళ్ళ సంది పార్టీ జెండా మోసుకొని ఉన్నారు. నేను బాధలు పెట్టినా కష్టాలు పెట్టినా కూడా అదే పార్టీలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి నిలబడినప్పుడు నేను ఏమైనా మంచి చేయాలనుకుంటే వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండాలి, పెదరికంగా బుద్ధి. ఆయన ఎంబడి వచ్చినాడు ఎవరు లేడు. ఎంతమంది పేరు చెప్పమని చెప్పి ఎంతమంది ఎంపీటీసీలు వచ్చారు, ఎంతమంది కౌన్సిలర్లు వచ్చారు, ఎంతమంది సర్పంచ్లు వచ్చారు, నీ ఎంబడి ఒకసారి పేర్లు లిస్ట్ తీసుకోండి. ఒక్కడు రాలే ఆయన ఎంబడి. సో మీ వర్గం పెద్దగా ఉందంటారు, చాలా పెద్దగా ఉందంటారు. పెద్దగా వర్గమే నాది, మీదే వర్గం. కాంగ్రెసే నేను మంచైనా చెడైనా కాంగ్రెస్కి నేనే అంటున్నా కదా. ఓకే, మొత్తానికి నేనే ఎమ్మెల్యే అంటారు పటాన్ చెరువు. నేనే ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు నేనే ఎమ్మెల్యేని అంటున్నా. సో చూద్దాం ఎక్కడి వరకు పోతుందో ఈ పంచాయతీ. మీరు పులి స్టాప్ పెడతారా లేకపోతే హైకమాండ్ పులి స్టాప్ పెడుతుందా? ఒకవేళ రేవంత్ రెడ్డి పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరు కలిసి పని చేయండి అని చెప్తే ఎట్లా రియాక్షన్ అయింది మీది? అదే తప్పకుండా ఇప్పుడు మా అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి ఖచ్చితంగా మనం కూడా మాట్లాడదాము. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో నాయకు విషయం కూడా చెప్తా కదా. ఈయన పద్ధతి, ఈయన వ్యవహార స్టైల్ ఎట్లుందో చెప్తాను. మరి ఈయన మార్చుకోవాలి, నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను అప్పటి నుంచి కొట్లాడుకుంటా, ఆయన మీద కొట్లాడుకుంటూ వీళ్ళని కాపాడుకుంటూనే ఉన్నా. ఈరోజు కూడా కాపాడమనే చెప్తున్నాను. నా వర్షన్ ఏంది? నా కార్యకర్తల ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయబోతున్నాడు కాబట్టి దాన్ని కాపాడమనే చెప్తున్నాను. నేను సేవ పడంచారనే చెప్తున్నాను నేను ఈరోజు కూడా. ఓకే, ఆ దిశగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి నేను మాట్లాడతా.